తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినా రాజకీయాలు వేడి పుట్టేస్తున్నాయి. ఎంపీ ఎన్నికల ఫలితాలకు రోజులు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఫలితాల తర్వాత మరికొందరు కారు దిగి కాంగ్రెస్ లో చేరే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ మధ్య భూ కబ్జా వివాదం కేసులతో మొదలుకొని సీఎం రేవంత్ వద్దకు చేరింది. ఈ వివాదంలో తగ్గేదిలే అన్నట్లుగా వీరిద్దరు తీరుండటంతో రెవెన్యూ అధికారులు ఇప్పటికే సర్వే కూడా చేశారు. తమ భూమి కబ్జా చేశారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న క్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ తాను సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగానని, రేవంత్ రెడ్డిను కలిసి అన్ని విషయాలు తేల్చుకుంటానంటూ మేడ్చల్ శాసనసభ్యులు చేమకూర మల్లారెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్ తో సమయం కోసం ప్రయత్నిస్తున్న మల్లారెడ్డికి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు. సో ఈ సందర్భంలోనే శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి నుంచి సీఎం రేవంత్ తిరిగి ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. అయితే ఈ తరుణంలోనే మల్లారెడ్డికి బుధవారం సీఎం అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తనను కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నారని, ఆ భూమి తనదేనని మరోసారి మల్లారెడ్డి విమర్శలు చేశారు. తన డాక్యుమెంట్స్ తప్పైతే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని, కాంగ్రెస్ ఎమ్మెల్యే అందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరిన మల్లారెడ్డి సీఎంతో భేటీలో ఏం మాట్లాడబోతున్నారన్న ఆసక్తి తెలంగాణ రాజకీయాల్లో నెలకొంది. మల్లారెడ్డిపై చాలా చోట్ల భూ ఆక్రమణలో ఆరోపణలున్నాయి. ఆయన అల్లుడు కాలేజీ ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టారని మొన్న అధికారులు కూల్చివేతలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి సీఎంతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ టైంలో అధికార పార్టీలో ఉంటేనే మేలనే ఉద్దేశంతో పలువురు నేతలు హస్తం వైపు చూస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. తన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారని వార్తలు పుట్టుకొస్తున్నాయి. గతంలోనే కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి ఆయన అల్లుడు భేటీ అయినట్లు తెలిసింది. మరి నేడు సీఎం రేవంత్ తో మల్లారెడ్డి భేటీ తర్వాత ఏం జరగనుందో తేలిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.